మాజీ ఎంపీ కేశినేని నానికి ప్రస్తుత ఎంపీ కేశినేని చిన్నికి మధ్య మాటల యుద్ధం రోజు రోజుకి ముదురుతుంది. ప్రస్తుతానికి కేశినేని చిన్ని ఫిర్యాదు మేరకు నాని మీద కేసు నమోదైంది. వీరిద్దరూ అన్నదమ్ములే, కానీ ఒకళ్ళంటే ఒకరికి పడదు. కేశినేని చిన్ని టీడీపీలో ఉన్నాడు, ప్రస్తుతానికి ఎంపీగా ఉన్నాడు. కేశినేని నాని గతంలో టీడీపీలో ఉండేవాడు, ఇప్పుడు వైసీపీలో ఉన్నాడు, మాజీ ఎంపీ. అయితే ఇప్పుడు కొద్ది రాజకీయాలకు దూరం అని చెప్తున్నాడు. అయితే అతను కేశినేని చిన్ని మీద వ్యక్తిగతంగా పగబట్టుకొని మరి రోజు కామెంట్స్ చేస్తున్నాడు. ఈ మధ్య కాలంలో చేసిన ఒక కామెంటు, రాజీవ్ కసిరెడ్డికి కేశినేని చిన్ని కుటుంబానికి మధ్య ఉన్న సంబంధాల మీద ఎంక్వైరీ జరగాలట. ఎంక్వైరీ జరగాలని ఏకంగా ఈడీకి రేఖ రాశాడు నాని. ఇప్పుడు రాజీవ్ కసిరెడ్డి నేరస్తుడు, మద్యం స్కామ్లో అక్యూజ్ నెంబర్గా వన్గా ఉన్నాడు. ఇది కేశినేని నాని చేసే ఆరోపణ. ఇప్పుడు అంటే మద్యం స్కామ్ని కేశినేని నాని ఒప్పుకున్నట్టేగా. మరి మద్యం స్కామ్ జరిగింది ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది? ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది. అదేగా ఎంక్వైరీ జరుగుతున్న స్కామ్. ఆ స్కామ్లోనే కదా రాజీవ్ కసిరెడ్డి ఏవన్గా ఉన్నాడు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో మద్యం స్కామ్ జరిగింది అని కేశినేని నాని ఒప్పుకున్నట్టేగా. రాజీవ్ కసిరెడ్డి దొంగ అయితే ఆ దొంగతో కేశినేని చిన్నికి సంబంధాలు ఉన్నాయని నాని గారు ఆరోపించదలుచుకుంటే ఆ దొంగతనం ఎప్పుడు చేశాడు? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చేశాడు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి దానికి బాధ్యుడు. జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నల్లోనే రాజీవ్ కసిరెడ్డి స్కామ్ చేసినట్టు లెక్క. అంటే మరి రాజీవ్ కసిరెడ్డికి ప్రభుత్వంలో పోస్టింగ్ ఇచ్చిన జగనే కదా ఐటీ సలహాదారుగా పెట్టుకున్నాడు. మరి ఐటీ సలహాదారు మద్యం స్కామ్ చేయటం ఏంటన్నది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఐటీ సలహాదారు ఐటీలో సలహాలు ఇవ్వాలి, కానీ అతను మద్యం పాలసీలో ఏలుబెట్టి మద్యం స్కామ్ చేశాడు. అక్యూజ్ నెంబర్ 1గా ఉన్నాడు. ఇప్పుడు రాజీవ్ కసిరెడ్డి జగన్ సంబంధాలు, రాజీవ్ కసిరెడ్డికి జగన్ ఎందుకు పోస్టింగ్ ఇచ్చాడు, అసలు వాళ్ళిద్దరికి లింక్ ఎక్కడ కలిసింది, ఎవరు కలిపారు, వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలు, దీని మీద ఎంక్వైరీ జరగాలని కేశినేని నాని అంటాడా? ఇప్పుడు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరితో వ్యక్తిగత సంబంధాలు ఉండొచ్చు, వ్యాపార సంబంధాలు ఉండొచ్చు. ఇప్పుడు రాజీవ్ కసిరెడ్డికి కేశినేని చిన్నికి ఎక్కడో చోట సంబంధాలు ఉండొచ్చు, బిజినెస్ మ్యాన్లకు ఉంటాయి, అది కాదంటలేదు. కానీ రాజీవ్ కసిరెడ్డి అయితే దొంగ అని కేశినేని నాని చెప్తున్నాడు కదా. కానీ ఆ దొంగతనం జరిగింది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే కదా. అంటే ఆ దొంగతనాన్ని కేశినేని నాని ఒప్పుకుంటున్నాడు కదా. మరి జగన్ క్వశ్చన్ చేయమనండి ఈ దొంగతనం మీద. జగన్ మీద ఎంక్వైరీ చేయండి అని ఈడీకి లేఖ రాయొచ్చు కదా కేశినేని నాని. టీడీపీలో ఎంపీగా ఉండి వైసీపీతో సంబంధాలు పెట్టుకొని టీడీపీ నుంచి సస్పెండ్ చేయబడి, అంటే పార్టీ ద్రోహానికి పాల్పడి తన ప్లేస్లో ఎంపీగా వచ్చిన కేశినేని చిన్ని మీద వ్యక్తిగత పగతో రగిలిపోతూ ట్వీట్స్ చేయటమో, ఈడీకి లెటర్ రాయటమో కాదు. జగన్ చేసిన స్కాము, అందులో ఆ స్కామ్ మామూలు స్కామ్ కాదు. ఒకవైపు జనాన్ని చంపుతూ డబ్బులు సంపాదించుకున్న స్కామ్. ఆ స్కామ్లోనే ఇప్పుడు రాజీవ్ కసిరెడ్డి జైలు పాలైంది. దీనికి కేశినేని నాని గట్టిగా మాట్లాడే దమ్ముందా? సరే, ఇదన్నీ ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. ప్రస్తుతానికైతే కేశినేని నాని మీద చిన్ని ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. Please do like, share and subscribe this channel.